కొత్త రేషన్ కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ గైడ్ లైన్స్ పై చర్చ అర్హులందరికీ ఇస్తామన్న మంత్రులు చేపలు పండ్ల తోటలు ఆయిల్ పామ్తో అధిక ఆదాయం వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాలన్న పున్నం జగిత్యాల జిల్లా పెద్దాపూర్ స్కూల్లో పరిసరాల క్లీనింగ్ 15 రోజుల్లో 2 విద్యార్థుల మృతితో అధికారుల చర్యలు ఖమ్మం జిల్లా పాకిన మత్తుమందుల కల్చర్ డ్రగ్స్ తీసుకుంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్ట్ నల్గొండలో బైక్ కార్ల సైలెన్సర్లతో భారీ శబ్దాలు కేసులు నమోదు 8 పరికరాల ధ్వంసం హైదరాబాద్ సెక్రటేరియట్లో కొత్త తెల్ల రేషన్ కార్డుల కోసం ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఇందులో వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పౌర సరఫరాల కార్యదర్శి డిఎస్ చౌహాన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి చిరిస్తినాస్ పాల్గొన్నారు. తెల్ల రేషన్ కార్డుకు గ్రామాల్లో వార్షిక ఆదాయం 1,00,000 లోపు, మాగాని 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 2 లక్షలు మించకుండా ఉండాలన్న ప్రతిపాదనపై సమావేశంలో చర్చకొచ్చింది. అయితే కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారెవరూ నష్టపోకుండా అధ్యయనం చేయాలన్నారు మంత్రులు. కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీపై కేబినెట్ సబ్ కమిటీ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి సెక్రటేరియట్ నుంచి అందిస్తారు. యాదగిరి, కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఏదైతే తెల్ల రేషన్ కార్డులకు సంబంధించి ఇది గత కొన్ని రోజుల నుంచి కూడా ఉన్నటువంటి డిమాండ్. అయితే చాలామంది కూడా ఈ రేషన్ కార్డ్స్ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. అయితే దీని మీద ప్రత్యేకంగా ఒక కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం నిర్వహించింది. ఆ కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ సచివాలయంలో భేటీ అయింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ భేటీ అయింది. ఈ భేటీలో వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సో వీళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ సమావేశమయ్యారు. అయితే ఇందులో పలు కీలకమైనటువంటి సూచనలు ఈ కమిటీ తీసుకున్నది. అయితే వాస్తవానికి గత కొన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి డిమాండ్. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా ఏదైతే ఈ రేషన్ కార్డు డిమాండ్ ఉందో ఇంకా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇక గతంలో పెండింగ్లో ఉన్నటువంటి రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నటువంటి పెండింగ్ దరఖాస్తులు తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు. సో వీటన్నిటిపైన కూడా ఇవాళ సమీక్ష చేశారు. అయితే దీనికి సంబంధించి విధి విధానాలు ఎట్లా ఉండాలి, ఏంటి, దీనికి ఎట్లా పెడితే బాగుంటుంది అనే దాని మీద ఇవాళ ఈ కేబినెట్ సబ్ కమిటీ చర్చించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకున్నది. అయితే ఆ తీసుకున్న దాంట్లో కొన్ని నిర్ణయాలు చూద్దాము. అయితే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ వార్షిక ఆదాయం తర్వాత ఈ పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం అనే దాని మీద కొంత అంచనాకు వచ్చారు, కొంత లిమిట్స్ కూడా పెట్టారు. ఇక గ్రామీణ ప్రాంతం విషయానికి వస్తే అక్కడ వార్షిక ఆదాయము 1,00,000 ఉండాలని చెప్పేసి ఈ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షల వార్షిక ఆదాయం ఉండే విధంగా ఉన్న వాళ్లకు అర్హులు అవుతారని చెప్పేసి ఈ కమిటీ నిర్ణయం తీసుకున్నది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ల్యాండ్ ఉంటుంది కాబట్టి ఇక మాగాని అయితే 3.50 ఎకరాలు లేదంటే 7.5 ఎకరాలు, ఇక అది కాకుండా చెలక భూమి అయితే 7.5 ఎకరాలు ఉన్న వాళ్ళు ఈ రేషన్ కార్డులకు అర్హులుగా ఇవాళ ఏదైతే ఈ సమావేశమైందో ఈ కమిటీ, ఇక సమావేశంలో ఈ 2 కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నది. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ఏరియాలో ఈ ల్యాండ్ అనేది ఉండదు కాబట్టి దీనికి సంబంధించి కాకుండా 2 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళే ఈ తెల్ల రేషన్ కార్డుకు అర్హులు అవుతారని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమావేశంలో ఇవి 2 కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలనే మనం చెప్పొచ్చు. ఇక వీటి కాకుండా ఇంకా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించి ఇక అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా నేతలందరి అభిప్రాయాలను కూడా తీసుకుంటామని చెప్పేసి ఈ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది. అక్కడి నుంచి కూడా వాళ్ళు అంటే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అలా సంబంధించినటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు, అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఈ తెల్ల రేషన్ కార్డు అనేది దేనికి ప్రాతిపదికన తీసుకుంటున్నారు, వాళ్ళ డిమాండ్ ఏంటి, సో ఇది తెల్ల రేషన్ కార్డు ప్రభుత్వం కనిపిస్తే ఎలాంటి లబ్ధి ఉంటుంది, ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే దాని మీద కూడా చర్చించారు. కాబట్టి ఇక రాజకీయ పార్టీలకు అతీతంగా నేతలందరి అభిప్రాయాలు కూడా
తీసుకునే విధంగా ఇవాళ నిర్వహించినటువంటి ఈ కేబినెట్ సబ్ కమిటీలో ఇదొక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే ఇందులో ఏదైతే ఈ లోక్సభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలి సభ్యులు ఇప్పుడు వీళ్ళందరి అభిప్రాయాలను కూడా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకునే విధంగా తీసుకుంటామని చెప్పేసి ఆ తీసుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయాలను కూడా ఈ కమిటీ పరిగణనలో తీసుకున్న తర్వాతనే ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఎవరు అర్హులు ఏంటి, దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో మొత్తం ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి అమలు చేసే విధంగా ఈ పథకాలకు సంబంధించి ఏవైతే అమలు చేస్తున్నారో ఈ పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రామాణికంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రేషన్ కార్డుని తీసుకుంటుంది. కాబట్టి చాలామంది కూడా నిజమైనటువంటి అర్హులు కూడా ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలకు కొంతమంది దూరమవుతున్నారు. సో ఫస్ట్ ప్రయారిటీలో వాళ్ళు ఉండట్లేదు, ఆ తర్వాత ఇస్తామంటున్నారు. నిజమైనటువంటి అర్హులను అధికారులు గుర్తించి వాళ్లకు ఈ పథకాలు వర్తించేలా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నా కొంత ఈ కార్డు లేని వాళ్ళు అర్హులము అని భావించిన వాళ్ళు కొంత ఆందోళన చెందుతున్న సిచ్యువేషన్ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత తొందరలో ఈ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ఇందులో దీంతో పాటు మరికొన్ని కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమావేశంలో తీసుకున్నారు. అయితే కొంత అంతర్రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ప్రజలు ఉంటారు, వాళ్ళు హైదరాబాద్ లాంటి ఏరియాలో కొంతమంది చాలామంది కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు కూడా రెండు అక్కడే అంటే వాళ్ళు సొంత రాష్ట్రము తర్వాత ఇక్కడ వచ్చి కొన్ని రోజుల నుంచి కూడా ఇక్కడే ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇటు అటు రెండు వైపులా కూడా తీసుకున్న వాళ్ళు అంటే ఒక కుటుంబానికి 2 రేషన్ కార్డులు కూడా ఉన్నట్లు కూడా ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని వీళ్లకు ఒక ఆప్షన్ ఇచ్చే విధంగా ఈ రెండిట్లో మీకు ఎటువైపు రేషన్ కార్డు కావాలి, రెండిట్లో ఏదో ఒక రేషన్ కార్డు ఉండే విధంగా చూస్తామని చెప్పేసి ఈ కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఏదైతే విధి విధానాలు ఖరారు చేసే టైంలో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండే విధంగా వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఒక ఆప్షన్ ఇచ్చే విధంగా ఈ కమిటీ నిర్ణయించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో 89,96,000 రేషన్ కార్డులు అంటే దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పేసి ఈ కమిటీ ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో ఇది కూడా చర్చకు వచ్చింది. ఇక అదనంగా 10 లక్షల మంది ఈ కార్డుల కోసం తెల్ల రేషన్ కార్డులకు సంబంధించి అదనంగా మరో 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించి ఇవాళ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు తర్వాత వివిధ రాజకీయ నేతలకు సంబంధించి వాళ్ళు ఇచ్చేటటువంటి అభిప్రాయాలు, వాళ్ళు ఇచ్చే సలహా సూచనలు, సో వీటన్నిటిని తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ తెల్ల రేషన్ కార్డుకు సంబంధించినటువంటి అర్హులు ఎవరు, దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక నివేదిక తయారు చేసి ఈ కమిటీ ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతనే ఈ తెల్ల రేషన్ కార్డులు అనేది విడుదల చేస్తారు. అపర్ణ. రైట్, థ్యాంక్ యూ యాదగిరి. ఖమ్మంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ డ్రగ్స్ డెలివరీ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. అస్సాం నుంచి ఖమ్మం జిల్లాకు స్పీడ్ పోస్టులో డ్రగ్స్ డెలివరీ అయింది. యాంటీ నార్కోటిక్ బ్యూరో టెక్నికల్ వింగ్ ఇచ్చిన సమాచారంతో ఖమ్మం పోలీసులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కు బానిసగా మారిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. జూలై 31న డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేశాడని, క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బులను చెల్లించాడని పోలీసులు గుర్తించారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల మృతితో అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు పెద్దాపూర్ స్కూల్ ఆవరణను పరిశీలించారు. కౌరుట్ల మున్సిపల్ సిబ్బంది స్కూల్లో ఓల్డ్ షెడ్లను తొలగించి చెత్తను క్లీన్ చేశారు. ఈ నెల 16 వరకు గురుకుల పాఠశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు అడిషనల్ కలెక్టర్. అటు అస్వస్థతతో చికిత్స పొందుతున్న మరో 2 స్టూడెంట్స్ బాగున్నట్లు అధికారులు చెప్పారు. జూనియర్ కళాశాలలో మొన్న జరిగిన సంఘటన మళ్ళీ జరగడం దురదృష్టకర సంఘటన అయినప్పటికీ కూడా ఇక్కడ కొన్ని వసతులలో గ్యాప్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ను రెక్టిఫై చేయడానికి మేము ఇక్కడనే దగ్గరుండి అన్ని పనులు చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా శానిటేషన్ విషయంలో కావచ్చు, తర్వాత కరెంటు విషయంలో కావచ్చు, తర్వాత పాత స్ట్రక్చర్స్ అన్నీ ఉన్నాయి, వాటిని కూడా రిమూవ్ చేసేసి మొత్తం ఈ ప్రాంగణం అంతా ఒక పరిశుభ్రంగా ఉండే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నాం. పనులు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి.
మీరు కూడా చూడొచ్చు. ఈ విధంగా చేసి తల్లిదండ్రులకు పిల్లలకు ఒక భరోసా కల్పించి 16th రోజు వరకు మేము అన్ని పనులు కంప్లీట్ చేసేసి మళ్ళీ స్కూల్ను వికారాబాద్ జిల్లా తాండూరులో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఈ భారీ ర్యాలీ నిర్వహించారు. గంజు రేణుక ఎల్లమ్మ దేవాలయం నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందిరా చౌక్ కూడలిలో మానవహారంగా ఏర్పడి బంగ్లాదేశ్లో దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత డీఎస్పీ బాలకృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత, మారణ హోమం, మహిళలపై అత్యాచారాలను, హత్యలను ప్రపంచ దేశాలు ఖండించాలన్నారు నేతలు. అంతకుముందు పట్టణ బంద్కు పిలుపునివ్వడంతో స్వచ్ఛ బంద్ పాటించారు వ్యాపారులు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు ప్రధాన సాగునీరు అందించే ఎస్ఆర్ఎస్పీ కాలువలు చాలా చోట్ల పాడైపోయాయి. చెరువులు, బావులతో పాటు అత్యధిక పంట భూములకు ఎస్ఆర్ఎస్పీ నీరే ఆధారం. సాగునీటిని తరలించే కాలువలు అనేక చోట్ల దెబ్బతిని మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీంతో లోయర్ మానేర్ డ్యాం దిగువన, ఎస్ఆర్ఎస్పీ దిగువన ఉన్న పంట భూములకు సాగునీరందక రైతులు నష్టపోతున్నారు. తలపైన ఎస్ఆర్ఎస్పీ, దిగువన లోయర్ మానేరు డ్యాం నుంచి పంట పొలాలకు సాగునీటిని తరలించే కాలువల సామర్థ్యం తగ్గిపోయింది. తమ పంట భూములకు సరిగ్గా నీరందడం లేదని రైతులు చాలా కాలంగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. కాకతీయ కాలువల మరమ్మతులపై గత ప్రభుత్వం ప్రధాన కాలువలకు మరమ్మతులు ప్రారంభించినా చాలా వరకు అవి పూర్తి కాలేదు. మరోవైపు ఉప కాలువల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. ఏళ్ల తరబడి రిపేర్లకు నోచుకోకపోవడంతో కాలువల లైనింగ్స్ చెడిపోయి పలు చోట్ల గండ్లు పడి పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో కీలకమైన కాకతీయ కాలువకు కొన్ని చోట్ల లైనింగ్ పనులు జరిగినా పనులు జరగని చోట కెనాల్స్ పరిస్థితి అధ్వానంగా మారింది. కాలువలకు నీళ్లు వదిలినప్పుడు దెబ్బతిన్న కెనాల్స్ అనేక చోట్ల గండ్లు పడిన ఘటనలు ఉన్నాయి. 2016లో కాకతీయ కాలువకు మల్యాలలో గండి పడినప్పుడు వందలాది ఎకరాల పంట పొలాలు దెబ్బతిన్నాయి. కాలువల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో చివరి ఆయకట్టు భూములకు నీరందక తరచూ ఎగువ రైతులు, దిగువ రైతుల మధ్య ఘర్షణ ఏర్పడుతోంది. అనేక చోట్ల రైతులు కాలువలకు గండ్లు పెట్టి చెరువులు నింపుకునే ప్రయత్నం చేశారు. తరచూ కాలువలకు గండ్లు పడడం, కాలువ లైనింగ్ దెబ్బతిని మట్టి, రాళ్లతో కాలువ నిండిపోవడం, కాలువ లోపల చెట్లు పెరగడం వంటి కారణాలతో కాలువల సామర్థ్యం తగ్గిపోయింది. వీటితో పాటు సబ్ కెనాల్స్ పరిధిలోని కాలువలకు లైనింగ్ లేక నీటిని తరలించలేని దుస్థితి నెలకొంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి సరస్వతి, లక్ష్మి, కాకతీయ కాలువలు ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పీ కోసం విలువైన భూములను త్యాగం చేసిన జగిత్యాల రైతులకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. మల్లాపూర్, కోరుట్ల మండలంలో దాదాపు 2000 ఎకరాలకు పైగా పంట భూములకు నీరందించే కాలువలు పాడైపోయాయి. ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టు గ్రామాలకు నీరు అందించే D29 కాలువ లైనింగ్ పనుల కోసం 2.5 కోట్లతో 2017లో పనులు ప్రారంభించారు. కానీ కాంట్రాక్టర్ కేవలం 2 కిలోమీటర్ల మేరకు పనులు పూర్తి చేసి మరో 4 కిలోమీటర్ల పనులు వదిలేసి వెళ్లిపోయాడు. కాంట్రాక్టర్ కు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేదని అధికారులు చెబుతున్నారు. 6 సంవత్సరాలుగా కెనాల్ పనులు పూర్తి కాకపోవడంతో నీరందక రైతులు నష్టపోతున్నారు. ఈ కాలువ చూడండి, అక్కడ సరిగైన రిపేర్ లేక దీనికి ఆనుకొని ఇంకా చిన్న చిన్న కాలువలు ఉంటాయి. ఆ చిన్న కాలువలు చివరి ఆయకట్టు వరకు కూడా వాటర్ పోవట్లేదు. ఆ చిన్న కాలువలకే పోవట్లేదు. ఎందుకంటే డ్యామేజ్ ఇంత డ్యామేజ్ అయ్యేసరికి లాస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు అవుతుందో చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పెద్ద కాళ్ళకి ఇక్కడనే గండి పడుతుంది, ఇటే వెళ్తున్నాయి. లాస్ట్ గ్రామాలకు అసలే వాటర్ రావట్లేదు. అధికారులు వెంటనే స్పందించి అలాంటి రిపేర్లు మొత్తం చేయించి, ఎక్కడ చూడండి గేట్లు లేవు. ఫస్ట్ ఎక్కడన్నా చూడండి ఆ కాలువలకి అసలు గేట్లు లేవు. కాబట్టి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు రాక, గేట్లు లేక అక్కడ నుంచి అటే మొదట ఏదైతే గల్మ ఉంటుందో అక్కడికే వెళ్ళిపోతున్నాయి వాటరు. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు, శంకరపట్నం, హుజూరాబాద్, వీనవంక మండలాల్లోని పంట భూములకు సాగునీరందించే అనేక కాలువలు కూడా పాడైపోయాయి. కాలువలు, డిస్ట్రిబ్యూటరీల నిర్వహణ సరిగ్గా లేకపోవడం కారణంగా ప్రాజెక్టు నుంచి వదిలే నీరు ఆయకట్టుకు చేరడం కష్టంగా మారుతోంది. ఫలితంగా సాగునీరందక రైతన్నలు అవస్థలు పడుతున్నారు. ప్రాజెక్టుల నుంచి ప్రధాన కాలువల ద్వారా చెరువులకు, జలాశయాలకు నీటి సరఫరా సజావుగానే కొనసాగుతున్న ఉప కాలువలు, డిస్ట్రిబ్యూటరీల కింద నిర్వహణపై మాత్రం అంతంత మాత్రంగానే జరుగుతోంది. ఎప్పటికప్పుడు పూడికతీత, చెట్ల పొదలు తొలగింపును చేపట్టకపోవడంతో ఆయకట్టు ప్రాంతాలకు సరిగ్గా నీరు చేరడం లేదు. కొన్ని చోట్ల తామే తూములు నిర్వహణ చేపడుతున్నామని అంటున్నారు రైతులు. కాకతీయ ప్రధాన కాలువకి పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఒక వెల్లుల నుంచి పెద్దపూర్ వరకే ఒక 5-6 జాగాల కోతకు గురైంది. దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే దీని ఆధారంగా కొన్ని లక్షల ఎకరాలు రైతులు ఆధారపడి బతుకుతూ ఉన్నారు.
కానీ మరి ఇది పూర్తి చివరాయకట్టుకి ఇస్తాము, ఏ ప్రభుత్వం వచ్చినా చివరి దాకా నీరు వారిస్తామంటున్నారు. ఈ ప్రధాన కాలువలోనే ఇలా గండి ఉంటే ఇంకా చిన్న చిన్న కాలువలన్నీ ఏ రకంగా ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోరి. ఇది వరకు మండలాల్లో నీటి సంఘాలు ఉండేవి. వాటి పర్యవేక్షణలో గ్రామాలకు వంతుల వారీగా వాటర్ డిస్ట్రిబ్యూషన్, మరమ్మతులు కూడా చేపట్టేవారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి సంఘాలను నిర్వీర్యం చేయడంతో గ్రామాల మధ్య వాటర్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో గొడవలు మొదలయ్యాయి. కాలువల పర్యవేక్షణ కరువై చాలా చోట్ల కాలువలకు అమర్చిన గేట్లు ధ్వంసానికి గురయ్యాయి. దానితో పైనున్న గ్రామాలకు నీరు అందుతుండగా చివరి ఆయకట్టు గ్రామాలకు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వంలో ఈ కెనాళ్లకు నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకొని లాస్ట్ పొలాల వరకు నీళ్లు అందలేకపోతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా స్పందించి కొద్దిగా రిపేర్లు చేస్తే లాస్ట్ వరకు నీళ్ళు అందేటట్టు చేస్తే చాలా బాగుంటుంది. ఇరిగేషన్ అధికారులు కాలువల్లో పూడిక తీయాలని, చెట్లు పొదలు తొలగించాలని కోరుతున్నారు. కెనాల్ మరమ్మతులు చేసి గతంలో మాదిరిగా నీటి సంఘాలను పునరుద్ధరిస్తే చివరి ఆయకట్టు వరకు నీరు చేరుతుందంటున్నారు రైతులు. రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని రైతులకు అందించాలనుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. విధి విధానాల తయారీ కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే వివిధ జిల్లాల్లో రైతుల అభిప్రాయాన్ని సేకరించింది మంత్రివర్గ ఉపసంఘం. మిగతా జిల్లాల్లోనూ అభిప్రాయ సేకరణ పూర్తి చేసి ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనుంది. గత ప్రభుత్వంలో రైతు బంధు పేరిట అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించింది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చాక అర్హులైన రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది హస్తం పార్టీ. గత ప్రభుత్వం ఇచ్చిన ఎకరాకు 10,000కు అదనంగా మరో 5,000 కలిపి 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. రైతు భరోసా విధి విధానాల తయారీ కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. అసెంబ్లీ సమావేశాల ముందు వరకు పలు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు సేకరించింది సబ్ కమిటీ. ఇందులో అనేక సమస్యలను కేబినెట్ సబ్ కమిటీకి దృష్టికి తీసుకొచ్చారు రైతులు. పది ఎకరాల వరకు ఉన్న వారికే రైతు భరోసా ఇవ్వాలని సబ్ కమిటీకి సూచించారు రైతులు. గ్రామాల్లో వెంచర్లు వేసిన వాటికి ఎకరాలు కొనుగోలు చేసి ఖాళీగా ఉన్న భూములకు రైతు భరోసా సాయం ఇవ్వొద్దని మంత్రివర్గ ఉపసంఘానికి సూచించారు. 10 ఎకరాల్లోనూ సాగు ఎంత చేస్తే అన్ని ఎకరాలకి అందించాలన్నారు. కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులుగా చెలామణి అవుతున్న వారికి సాయం ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. పారిశ్రామికవేత్తలు, ఫామ్ హౌస్లు కట్టుకున్న వారిని, రియల్ ఎస్టేట్ వ్యాపారులను పక్కన పెట్టాలన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేసేవారంతా ధనవంతులు కాదని, బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అడుగుతున్నారని రైతులు తెలిపారు. ట్యాక్స్ ఫైల్ చేసే వారిలో పేదవారు ఉన్నారన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా సాయం అందించాలని రైతులు కేబినెట్ సబ్ కమిటీకి వివరించారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వడం సర్కారుకు సవాల్గా మారింది. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వొద్దని కొందరు రైతులు అభిప్రాయపడుతున్నారు. రైతు భరోసాకు సీలింగ్ విధించడం సమస్యగా మారే ఛాన్స్ ఉంది. దీంతో రైతు భరోసా విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది. మిగతా జిల్లాల్లోనూ అభిప్రాయ సేకరణ పూర్తి చేసి ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనుంది కేబినెట్ సబ్ కమిటీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట కుక్కలు దాడి చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో రాత్రి పగలు ఒంటరిగా వెళ్లాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. కుక్కలను నియంత్రించడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా నగరంలో ఏ కాలనీలో ఒంటరిగా వెళ్లినా కుక్కలు వెంటపడి కరుస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని 60 డివిజన్లలో 16,000కు పైగా కుక్కలున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వాటి సంఖ్య పెరగకుండా గతంలో కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపట్టారు. ప్రస్తుతం ఈ చికిత్సల కోసం ఒక్కో కుక్కకు 1,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు అధికారులు. దీంతో జిల్లా కేంద్రానికి దూరంగా కుక్కలను వదిలిపెడుతున్నామని చెప్తున్నారు. అయినా కుక్కల బారి నుంచి రక్షించుకోలేకపోతున్నామన్నారు అధికారులు. బోధన్ పట్టణంలో కుక్కల బెడద విపరీతంగా పెరిగింది. మరి మన స్థానికంగా మున్సిపల్ అధికారులు మరి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. పిల్లల్ని రోడ్డు మీదకి వదలాలంటే భయపడే పరిస్థితి ఉన్నది. మహిళలు వచ్చే పరిస్థితి లేదు. ఇవి పెద్ద ఎత్తున జరిగి ప్రజలు, మహిళలు, పిల్లలు ఇబ్బందులకు గురి కాకుండా ముందే మున్సిపల్ అధికారులు స్పందించి
నివారణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కుక్కలు నియంత్రించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. కుక్కల బెడద ఎక్కువ ఉండడం వలన మరియు రోడ్డు పంటి నడవాలన్న చిన్నపిల్లలు అతి భయంగా ఉన్నది. మరియు స్కూల్కి వెళ్ళాలన్నా విద్యార్థులకు డైరెక్ట్ ఎప్పుడు అటాక్ చేస్తాయనే భయంతో వాళ్ళు స్కూల్ వెళ్తున్నారు. మరియు రోడ్డు పంటి పోతుంటే రాత్రిపూట కానీ కిరాణ్ షాపు కానీ బండ్లపై వెళ్తుంటే బండ్లను అటాక్ చేసి బండ్లపై పడి గ్రామాల్లో 2-3 మెదడుకు దెబ్బలు తాకడం జరిగింది. 3 సంవత్సరాల క్రితం నిజామాబాద్ నగరంలో వీధి కుక్కలు 2 ప్రాణాలు బలిగొన్నాయి. నగరంలోని వినాయక్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పనిచేసే ఆంజనేయులపై కుక్క దాడి చేసింది. తప్పించుకునే ప్రయత్నంలో కింద పడిపోయి తలకు తీవ్ర గాయమై ప్రాణాలు కోల్పోయాడు. మహాలక్ష్మి నగర్ కాలనీలో నివాసముండే గంగారాం అనే విద్యుత్ శాఖ ఇంజనీర్ రాత్రి వేళలో ఇంటికి వచ్చే దారిలో కుక్కలు దాడి చేయడంతో భయపడి గుండెపోటుతో మృతి చెందాడు. కొద్ది రోజుల క్రితం ఆలూరు మండల కేంద్రంలో కుక్క కాటుకు ఓ 6 సంవత్సరాల చిన్నారి బలైంది. తర్వాత వరుసగా విద్యార్థులు రాత్రి వేళల్లో పనులకు వెళ్లేవారు కుక్క కాటుకు గురవుతున్నారు. వారం క్రితం భీమ్గల్ మున్సిపాలిటీలో 15 మందిని కుక్కలు కరిచాయి. పల్లికొండ గ్రామంలో కుక్కల దాడిలో 7 గొర్రెలు చనిపోయాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఆవులు గొర్రెల మందల మీద కుక్కల దాడులు పెరిగాయి. ఇక్కడ రోడ్లపై అదే విధంగా రాత్రి పూట ఒక్కరు బయట రావాలంటే చాలా భయం వేస్తున్న పరిస్థితుల్లో ఉన్నాయి. గుంపులుగా ప్రజలపై ఎవరైతే సామాన్య ప్రజలపై కాటు వేయడం వల్ల చాలా మంది దాని వల్ల అనారోగ్యానికి చచ్చిపోయే విధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు వెంటనే దీనిపై దృష్టి సారించి కుక్కల బెడద నుంచి ప్రజలకు విముక్తి కలగజేస్తే చాలా బాగుంటది. నిజామాబాద్ నగరంలో కుక్కల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 2 ఏళ్లలో కుక్కల దాడి కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 183 కేసులు నమోదయ్యాయి. నగరంలోని వినాయక్ నగర్, దుబ్బా, నాగారం, గూపన్పల్లి, ఖానాపూర్, మహాలక్ష్మి నగర్ కాలనీ, గంగాస్థాన్ ముబారక్ నగర్, శివాజీ నగర్, పూలాంగ్ ప్రాంతం, బోర్గాం లాంటి ప్రాంతాల్లో పదుల సంఖ్యలో కుక్కలు రోడ్లపై తిరుగుతున్నాయి. రోడ్లపై వెళ్లేవారితో పాటు వాహనదారుల వెంట పడుతున్నాయి. బాధితుల్లో 70% మంది పిల్లలే ఉంటున్నారు. మరోవైపు కుక్క కాటు వ్యాక్సిన్లు ప్రైవేట్ షాపుల్లో కొనలేక ఇబ్బందులు పడుతున్నారు బాధితులు. దీనికి నిర్లక్ష్యంగా వహిస్తున్న అధికారులు ఎందుకు ఇలాంటి పునరావృతం అవుతున్నాయి? గతంలో చాలాసార్లు ఫిర్యాదు చేసినాం. వాడలలో కానీ రోడ్లపైన కానీ చిన్న గల్లీలలో కానీ కుక్కలు చాలా ఉన్నాయి. వీటిని వెంటనే తొలగించండి, వాటిని ఒక స్థావరంగా ఏర్పాటు చేశాక అక్కడ వాళ్ళని కుక్కలను వదిలేయని చాలాసార్లు ఫిర్యాదు చేసినాం. కానీ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దాని ఎఫెక్ట్ ఈరోజు చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ముసలమ్మలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై అటాక్ చేయడం జరుగుతూ ఉంది. అయితే కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయించడానికి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చవుతుండడం, అన్ని కుక్కలకు సరిపోయే వ్యాక్సిన్, మందులు అందుబాటులో లేవని చెప్తున్నారు వెటర్నరీ అధికారులు. కుక్కలను పట్టుకుని నగరానికి దూరంగా అడవిలో వదిలిపెడుతున్నామని చెప్తున్నారు. మరోవైపు నెలకు 15 నుంచి 30 కేసులు నమోదవుతున్నాయి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే బాధిత కేసులు పెరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. కుక్కలు ఎక్కువ అయినప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ ఎటువంటి స్పందన లేదు. మరి సంఘటన జరిగిన తర్వాత స్పందిస్తారా? ఈ కుక్కలను నివారించాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారి పైన, అలాగే కమిషనర్ గారి పైన ఉంటుంది, పాలక వర్గాల పైన కూడా ఉంటుంది. ఎటువంటి సంఘటన జరగకుండా, ప్రమాదం జరగకుండా కుక్కలను నివారించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. కుక్కల దాడులతో ప్రాణాలను కాపాడుకునే పనిలో పడ్డారు ప్రజలు. ఇప్పటికైనా కుక్కలను కంట్రోల్ చేసి జిల్లా ఆసుపత్రిలో వ్యాక్సిన్ ని అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు పబ్లిక్. ఇవి బులెటిన్ అప్డేట్.